క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము మలాకి 4వ అధ్యాయము 2వ వచనము. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును. ప్రియులారా, సహజముగా సూర్యుడు ఈ లోకానికి వెలుగునిస్తాడు, చీకటిలో ప్రకాశమును కలుగచేస్తాడు. అంతేకాకుండా సూర్యకిరణాల వలన మనకు ఆరోగ్యము కలుగుతుంది. మరి మన కొరకు కూడా నీతి సూర్యుడు ఉదయించాడు. చీకటి లోకంలో పాపము వలన చచ్చిన స్థితిలో పడి ఉన్న మనపై తన వెలుగును ప్రకాశింపచేశాడు. తద్వారా తన వెలుగుతో మనలను నింపాడు. అంతేకాకుండా పాపములచే మలినమైపోయిన మన శరీరాన్ని, హృదయాన్ని శుద్ధి చేసి మనకు ఆరోగ్యంను కలుగచేశాడు. కాబట్టే మనము ఆయన బిడ్డలమైనాము. అయితే క్రీస్తు వెలుగుచే నింపబడిన నీవు, క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న నీవు నిజముగానే క్రీస్తు వెలుగుచే నింపబడి ఉన్నావా? నీలో ఉన్న వెలుగు చీకటి లోకములో ప్రకాశిస్తున్నదా? నీ దేహములో చీకటి లేకుండా ఉన్నదా? నీలో చీకటి క్రియలు లేకుండా ఉన్నాయా? ఒకమారు నిన్ను నీవు పరిశీలించుకో. నేటి దినాలలో మనలో అనేకులు క్రైస్తవులు అనేది వారి సర్టిఫికెట్లలో ఉంటుంది. దాని ద్వారా ఉద్యోగము పొందుకుంటారు, పెళ్లి కోసము బాప్తిస్మము తీసుకుంటారు. కానీ నిజముగా వారి హృదయములో మాత్రము క్రీస్తు ఉండరు. వారి జీవితము చీకటి క్రియలతో నిండిపోయి ఉంటుంది. ప్రియులారా, ఈ లోకంలో క్రీస్తు లేకుండానే నీవు, నేను పండుగలు, వివాహాలు జరుపుకోవచ్చు, ఉద్యోగాలు పొందుకోవచ్చు. కానీ క్రీస్తు లేకుండా పరలోకము మాత్రము చేరలేము. క్రీస్తు లేకుండా తండ్రిని మాత్రము చూడలేము. అందుకే దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. కాబట్టి ప్రియులారా, నీతి సూర్యుని వెలుగులో మనము ఉన్నట్లయితే తప్పకుండా మనము ప్రతి క్షణము ఆయన యందు విశ్వాసముతో ఉంటాము. చీకటిలో నిలిచి ఉండము. చీకటి క్రియలు అనగా శరీర క్రియలు మనలో నిలిచి ఉండవు. లోకముతో కాకుండా క్రీస్తుతో సహవాసం కలిగి ఉంటాము. క్రీస్తును ప్రేమించినట్లే మన ఎడల అపరాధము చేసిన వారిని సైతము ప్రేమిస్తాము, క్షమిస్తాము. ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఇవన్నీ ఉన్నవో లేవో ఒక్కసారి ఆత్మవిమర్శ పరిశీలన చేసుకుందాం. నిజమైన వెలుగుచే నింపబడదాము. చీకటి క్రియలను విడిచిపెడదాము. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడవైన మా దేవ, పరలోకపు రాజా, మీ ఘనమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఈ దినమును మా జీవితాలలో దయచేసినారు, మీకు స్తోత్రములు. నీతి సూర్యునిగా ఈ లోకంలో ఉదయించినావు. నిజమైన వెలుగుగా చీకటిలో నుండి మమ్మలను విడిపించి మమ్మలను, మా జీవితాలను వెలుగుమయంగా చేయుటకు ఈ లోకమునకు వచ్చినావు. అయితే ఇంకను చీకటి బ్రతుకులో మేము ఉండగా నీ వాక్యము ద్వారా మమ్మలను సరిచేస్తూ జీవపు వెలుగులోనికి మమ్మలను నడిపిస్తున్న దేవా, మీకు వందనాలు. అయ్యా, వెలుగు సంబంధులుగా ఈ లోకంలో మేము జీవించుటకు, మీ అందు విశ్వాసం ఉంచుటకు మీ కృపచేత మమ్మలను నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.